అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ అదొక పెద్ద ఇంద్రభవనం. ఆ భవనాన్ని చూసి ఎలాంటి కష్టం లేదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారనుకుంటారు. కానీ 4వ అంతస్తు, అందులో 5వ రూమ్లో ఒక అమ్మాయి మూల కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె వెక్కిళ్ళ సౌండ్కి ఇద్దరు అమ్మాయిలు లోపలికి వచ్చి ఆమెను అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు. వద్దు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏంటి, నాటకాలాడుతున్నావా? నీ ఇష్టంతో మాకు సంబంధం లేదు అంటూ కిందకి లాక్కెళ్ళిపోయారు. ఒక గదికి తీసుకెళ్ళి నోరు మూసుకొని ఈ చీర కట్టుకొని బయటికి రా, లేకపోతే మేము కట్టాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళారు. ఇక ఏడుస్తూ చీర కట్టుకొని బయటకు వచ్చింది. మెడలో నగలతో అలంకరించి ఫేస్కి మేకప్ అద్ది రెడీ చేసి నోరు మూసుకొని కూర్చోవాలి. నీ కంట్లో నుండి ఒక కన్నీటి చుక్క వచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయారు. అదిగో ఆ అమ్మాయి వచ్చింది చూడరా అంటూ చెబుతుంటే తలెత్తి చూశాడు సిద్ధార్థ్. ఆమెను చూడగానే అతని కళ్ళు చిన్నవయ్యాయి. ఫేస్లో ఎలాంటి సంతోషం లేదు. కళ్ళు ఏడ్చినట్లుగా ఉబ్బి కనిపించాయి. అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగాడు. తల్లిని తలతిప్పి చూసి, ఇష్టం కాబట్టే కదా ఇక్కడ కూర్చుంది, నేను తనతో మాట్లాడాలి అంటుంటే మీరేమనుకోకపోతే మా అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడాలి అంటున్నాడు అనింది లక్ష్మి. సిద్ధార్థ్ తల్లి, మా ఇంట్లో పెళ్లి కాకముందు ఇలా మాట్లాడుకోవడం కుదరదు. మా ఇంటి ఆచారాల ప్రకారం పెళ్లి కాకముందు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోకూడదు అని ఆ ఇంటి పెద్దావిడ అన్నపూర్ణాదేవి చెప్పడంతో ఇక చేసేది లేక అమ్మాయి కూడా సిద్ధార్థ్కి నచ్చడంతో నాకు అమ్మాయి నచ్చింది అన్నాడు. శుభం. ఇక తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే పెళ్లికి ముహూర్తం పెట్టుకోవచ్చు అనింది. అదేంటి, ఆ అమ్మాయికి నేను నచ్చనక్కర్లేదా? వీళ్ళు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు అని ఆలోచనలో ఉండగానే తాంబూలాలు మార్చుకోవడానికి సిద్ధం చేస్తున్నారు. ఏంటి ఇంత హడావిడి చేస్తున్నారు? కనీసం అమ్మాయితోనైనా మాట్లాడనివ్వట్లేదు. తనతో మాట్లాడకపోతే నేను నచ్చానా లేదో ఎలా తెలుస్తుంది? ఇలా ఆలోచనలో ఉండగా పంతులు గారు ఇరు కుటుంబాలని తాంబూలాలు మార్చుకోమనడంతో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని ఉంగరాలు కూడా మార్పించుకున్నారు. సిద్ధార్థ్ అతని వేలికి రింగు పెడుతుంటే ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని లెక్కగడుతున్నాడు. అవని మాత్రం సిద్ధార్థ్ని కనీసం తల పైకెత్తి కూడా చూడట్లేదు. ఇక నిశ్చితార్థం పూర్తవడంతో అబ్బాయి వాళ్ళు లంచ్ చేసేసి వెళ్ళిపోయారు. అవని అప్పటి వరకు ఉగ్గపట్టుకున్న దుఃఖాన్ని తన రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నిటికి స్వేచ్ఛనిచ్చింది. మొత్తానికైతే నిశ్చితార్థం పూర్తయింది. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం, సవ్యంగా జరిగిపోవాలి. ఎక్కువ లేట్ చేస్తే ఇది వాడితో లేచిపోయినా ఆశ్చర్యం లేదు అని అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది అర్ణపూర్ణ. తల్లి మాటలకి కూతురు రూమ్కి వెళ్ళాడు ప్రతాప్. ఏడుస్తున్న కూతుర్ని చూసి అవని అని పిలిచాడు. తల తిప్పి చూసింది. నువ్వెంత ఏడ్చినా నీ పెళ్ళి అతనితోనే జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. వాడిని మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్ళు, లేకపోతే నువ్వు నా శవాన్ని చూస్తావు అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రతాప్ చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ఆ చీర విప్పేసి నగలు తీసేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తల్లి అపర్ణ. ఇక ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో కార్తీక్, నేను ఈ పెళ్లి చేసుకోలేను అని తనలో తనే బాధపడుకుంటూ ఉండిపోయింది. ఇక పెళ్లి దగ్గర పడుతోంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇరు కుటుంబాలు పెళ్లి షాపింగ్ చేయడం మొదలుపెట్టారు. సిద్ధార్థ్ అవనితో మాట్లాడాలని ట్రై చేశాడు కానీ ఆ అవకాశం రాలేదు అతనికి. అవనికి కూడా తన ప్రేమ విషయం చెప్పి ఈ పెళ్లిని ఆపించేయాలి అనుకుంది కానీ ఇంట్లో వాళ్ళు ఆమెను మాట్లాడనివ్వకుండా చేశారు. ఇక పెళ్లి రోజు అవన్ని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి పెళ్లి పందిట్లోకి తీసుకెళ్లారు. అవని ఈ రోజుతో తన జీవితం తన చేతిలో నుండి చేయి జారిపోతుందని ఆమె కన్నీటి ధార ఆగడం లేదు. ముసుగులో ఉంది. ఆమె ఫేస్ కనిపించట్లేదు. పెళ్లి మంత్రాలు మండపం మొత్తం మారుమ్రోగుతున్నాయి. ఆ సౌండ్లో తన ఏడుపు ఎవరికీ వినిపించట్లేదు. బాబు, ఆ అమ్మాయి మెడలో తాళి కట్టండి అని మంగళసూత్రం అబ్బాయి చేతిలో పెట్టాడు. ఇక ఒకవైపు మంత్రాలు, మరోవైపు పెళ్లి బాజాల మధ్య సిద్ధార్థ్ అవని మెడలో తాళి కట్టేశాడు. ఇక ప్రేమించిన కార్తీక్ పెళ్లి ఆపలేదని కోపం ఒకవైపు, ఇష్టం లేని పెళ్లి జరిగింది అని దుఃఖం మరొక వైపు. ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు.
ఆ అమ్మాయి జాగ్రత్త, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం అంటూ అవన్ని సిద్ధార్థ్ చేతిలో పెట్టి అప్పగించారు. మీరు బాధపడకండి, తనని ప్రాణంగా నేను చూసుకుంటాను అని వాళ్లకు భరోసా ఇచ్చి అవని చెయ్యి పట్టుకుని కారులో కూర్చున్నాడు సిద్ధార్థ్. ఇక అవని అలా ఏడుస్తుంటే తల తిప్పి ఆమెను చూసి ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేస్తూ, ఏడవకు అవని, మీ ఇంట్లో ఎలాగైతే ఉన్నావో అంతకంటే హ్యాపీగా చేసుకుంటాను, బాధపడకు అంటూ ఆమెను ఓదారుస్తున్నట్లు తలపై చేయి పెట్టి స్మూత్గా నివరారు. ఇక మాటల్లోనే ఇల్లు రావడంతో పద్ధతి ప్రకారం ఇద్దరిని గృహప్రవేశం చేయించారు. అమ్మ అవని, దేవుడి దగ్గర దీపం పెట్టు తల్లి అని చెప్పడంతో ఇద్దరూ కలిసి దేవుడి గదిలో దీపం పెట్టి అవనిని రూమ్కి తీసుకెళ్ళింది లక్ష్మి. చీర మార్చుకోమ్మా అంటూ నార్మల్ వేర్ చీరని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. డోర్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద కూర్చొని మోకాళ్ళలో తలదూర్చి అలా ఏడుస్తూనే ఉంది. చాలాసేపటికి డోర్ సౌండ్ వినిపిస్తుంటే కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఏంటమ్మా, నువ్వింకా చీర మార్చుకోలేదా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంటే, మార్చుకోలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. త్వరగా రామ్మా, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకుంటూ కిందకెళ్ళింది. ఇక అవని చీర మార్చుకొని కాస్త ఫేస్ వాష్ చేసుకొని కిందకెళ్ళిపోయింది. ఆమె అలా నడుస్తూ కిందకొస్తుంటే అందరూ ఆమెనే అలా చూస్తూ ఉండిపోయారు. లక్ష్మి, నీ కోడలు చాలా అందంగా ఉంది అని చెబుతుంటే చాలా గర్వంగా అనిపించింది ఆమెకి. పెళ్లి కొడుకు ఎక్కడా కనిపించట్లేదు అని అడిగారు. అవని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటూ, వాడికి ఆఫీస్ వర్క్ ఉందంట పిన్నిగారు. ఇప్పుడేం ఆఫీస్ వర్క్ అమ్మా, కొత్త పెళ్లి కొడుకు పెళ్ళవగానే అలా పని చేసుకుంటారా, ఒకసారి పిలిపించు అంటుంటే సరే పిన్నిగారు అంటూ రూమ్లో వర్క్ చేస్తున్న సిద్ధార్థిని పిలిచింది. చెప్పు మామ్, ఏం చేస్తున్నావు నాన్న? చెప్పాను కదా ఆఫీస్ వర్క్ చాలా ఉందని. తర్వాత చేసుకుందువు, పిన్ని వాళ్ళొచ్చారు, నిన్ను కలవాలి అంటున్నారు, కిందకి రారా. ఏంటి, గ్రానీ వచ్చిందా? అవును, ఇప్పుడు ఎందుకొచ్చింది? అదేంట్రా అలా అంటావ్? నీ పెళ్ళికి రాలేకపోయింది, అందుకే ఇక్కడికొచ్చింది. తనను కలవాలి పద అని చెయ్యి పట్టి లాకెళ్తుంటే, అబ్బా ఏంటి మామ్, ఇప్పుడు ఆ నస నేను భరించలేను. అలా అనకూడదు, కనబడగానే కాళ్ళకి నమస్కారం చేయడం మర్చిపోకు అంటుంటే తల కొట్టుకుంటూ కిందకెళ్ళి, నమస్తే గ్రానీ అంటూ కాళ్ళకి నమస్కారం చేశాడు. అవని కూడా ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసింది. చల్లగా ఉండండి. ఏరా మనవడా, నేను లేకుండా పెళ్ళి చేసుకున్నావా? నేను చెప్పానుగా గ్రానీ, నువ్వే కదా రాలేదు. అవునులే, ఊర్లో నాకు చాలా పనులున్నాయి, రావడం కుదరలేదు. నీ పెళ్ళాం చాలా అందంగా ఉందిరా, ఎక్కడో మచ్చేసుకుని పుట్టావు అంటుంటే చిన్నగా నవ్వాడు. అవని మాత్రం ముభావంగా కూర్చుంది. ఏంటి మనవరాలా అలా కూర్చున్నావు, ఏదైనా మాట్లాడొచ్చు కదా అంటుంటే నవ్వింది చిన్నగా. అబ్బా, నవ్వితే ముత్యాలు రాలుతున్నాయి అనింది మెడకలు విరిస్తూ. ఇక బామ్మ తన పర్స్ తీసి అందులో నుండి బంగారు కాసుల పేరు తీసి అవని మెడలో వేసింది. అయ్యో బామ్మగారు, నాకెందుకండి అని కంగారుగా అంటుంటే, అదేంటి మనవరాలా అలా అంటావు, ప్రేమతో ఇస్తున్నాను, పర్వాలేదు తీసుకో. వద్దు బామ్మగారు. అవని బామ్మ ప్రేమతో ఇచ్చినప్పుడు అలా వద్దనకూడదమ్మా అనింది లక్ష్మి. ఇంకేం మాట్లాడలేదు. ఇక మాట ముచ్చట్లు అయిపోవడంతో, నేను వస్తానమ్మా. అయ్యో పినిగారు, తినందే వెళ్ళిపోతారా, తినేసేళ్ళండి. లేదే, ఆకలిగా లేదు. అదేంటి గ్రాని, ఇంత దూరం వచ్చి తినకుండానే వెళ్ళిపోతావా, నేనూరుకోను పదా అంటూ తన చెయ్యి పట్టి లాక్కుపోయాడు. ఇక బామ్మతో పాటు అందరూ కలిసి కూర్చొని తన కోసం మళ్ళీ తినేశారు మాట్లాడుకుంటూ. ఇక బామ్మకి చాలా సంతోషంగా అనిపించింది. ఇక వస్తాన్రా మనవడా, వస్తాను మనవరాలా అని నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. సరే బామ్మగారు అని చెయ్యూపింది బాయ్ అన్నట్లుగా. ఇక బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో సిద్ధు తల తిప్పి చూశాడు. అక్కడ అవని తప్ప ఎవరు కనిపించకపోవడంతో ఆమెను అలాగే చూస్తూ నడుం దగ్గర చీర చెదిరి చాలాసేపటి నుండి ఊరిస్తుంటే నడుం మీద చిన్నగా గిల్లేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది అవని. వెళ్తున్న సిద్ధార్థ్ని చూసి గుడ్లు పెద్దవి చేసింది. ఇక ఆ రోజు రాత్రి శోభనానికి ముహూర్తం పెట్టలేదని ఇద్దరిని వేరే గదిలో పడుకోబెట్టారు. అవనితో మాట్లాడాలని మనసు తహతహలాడుతుంటే ఆమె అతనికి అస్సలు చిక్కట్లేదు. సర్లే, ఈరోజు ఒక్కరోజు వెయిట్ చేస్తే రేపు తనతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని నిద్రకి ఉపక్రమించాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పంతులు గారు రావడంతో వ్రతానికి అన్ని సిద్ధం చేస్తున్నారు.
రాణి పింక్ కలర్ చీరలో అలా మెట్లు దిగుతూ వస్తున్న అవనిని చూసి అతని కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. కిందకి వచ్చి సిద్ధు పక్కన కూర్చుంది. ఆమె స్పర్శ అతనికి చిన్నగా తాకడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి అందరూ తననే చూస్తున్నారు అని కంట్రోల్ చేసుకుంటూ పూజ మీద దృష్టి పెట్టాడు. అవని మాత్రం అతన్ని చూడట్లేదు. అసలు అక్కడ ఏది ఆమెకు నచ్చట్లేదు. ముభావంగా కూర్చుంది. పక్కనే ఉన్న అతని ప్రియసఖిని మనస్ఫూర్తిగా చూడలేకపోతున్నాను అని బాధపడుతూ పూజ అయ్యే వరకు చూశాడు. లక్ష్మి వచ్చిన ముత్తైదువులకి తాంబూలాలు ఇప్పించింది. అవని ఎప్పుడెప్పుడు దొరుకుతుందా మాట్లాడదామని చూస్తున్న సిద్ధార్థ్ ఓపికకి పరీక్ష పెడుతున్నారు. ఇక అలా చూసి చూసి విసుగొచ్చి రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక ఆఫ్టర్నూన్ సిద్ధు రూమ్ డోర్ సౌండ్ అవుతుంటే ఎవరా అని చిరగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ముద్ద మందారంలా కనిపించింది అవని. ఒక్కసారిగా అతని మది వశం తప్పుతుంటే మిమ్మల్ని మీ అమ్మగారు పిలుస్తున్నారు అనింది. ఆమె అలా అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తున్నాడు. మీ అమ్మగారేంటి అని ఆమె చెప్పి వెళ్ళిపోతుంటే అవని అని పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. ఇలారా అంటుంటే దగ్గరికి వచ్చింది. మీ అమ్మగారేంటి, నీకు అత్తగారు కదా అన్నాడు. ఏం మాట్లాడలేదు. తల కిందకి దించింది. చెప్పు అన్నాడు. అయినా మాట్లాడకపోవడంతో నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని అడిగాడు. ఈ ప్రశ్న ఇప్పుడు కాదు అడిగేది, మనకి పెళ్ళవకముందు అడగాల్సింది అనింది. కళ్ళు చిన్నవి చేసి అలాగే చూస్తున్నాడు. అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నమాట. అందుకే నేను నీతో మాట్లాడాలి అనుకున్నాను. బట్ మీ వాళ్ళు నీతో మాట్లాడనివ్వకుండా చేశారు. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? నాతో ఉండాలి అనుకుంటున్నావా లేక వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడిగాడు. మనసు బాధగా అనిపిస్తుంటే కన్నీళ్లతో అతన్ని చూసింది. అయ్యో, నిన్ను నేనేమైనా బాధ పెట్టానా అని అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది. మరెందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ టైం ఒక వ్యక్తి నా మనసుని అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడు. ఇలా రా అంటూ తనని లోపలికి తీసుకొని వచ్చి డోర్ క్లోజ్ చేసి కూర్చో, ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది అని కూర్చోబెట్టుకొని అడుగుతుంటే అసలు ఎంత ఆశ్చర్యంగా చేసిందో. అతన్ని అంత బాగా ఆమెను ఆమె లైఫ్లో ఎవరూ అర్థం చేసుకోలేదు. ఫస్ట్ టైం ఒక వ్యక్తి అంత సహనంగా ఆమె ప్రాబ్లంని అర్థం చేసుకొని అడగడం, ఏడవడం ఆపేసి ఏం జరిగిందో చెప్పు, దానికి సొల్యూషన్ ఆలోచిద్దామంటుంటే ఇక చెప్పడం స్టార్ట్ చేసింది. కాలేజ్ చదివే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో ఒప్పించాలనుకుంది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా మీకిచ్చి పెళ్లి చేశారు అనింది. అతని నెంబర్ నీ దగ్గర ఉందా అని అడుగుతుంటే ఉంది అని చెప్పింది. వెంటనే అతని మొబైల్ ఆమె చేతిలో పెట్టి కాల్ చేసి మాట్లాడమని చెప్పాడు. సందేహిస్తోంది మాట్లాడాలంటే. పెళ్ళైన తర్వాత ఇలా చేయడం తప్పేమో అని మనసు ఒప్పడం లేదు. ఏం పర్వాలేదు, నేనే చెబుతున్నాను కదా. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడడం చాలా కష్టం అనగానే కార్తిక్కి కాల్ చేసింది. కలవలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కలవకపోవడంతో నిరాశగా అతన్ని చూసింది. అతని అడ్రస్ నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు అని తలూపింది. ఇక ఈరోజు రాత్రి ఎవరికి తెలియకుండా అతన్ని కలుద్దాం. ఇప్పుడు వెళ్తే వెళ్ళనివ్వరు, సరేనా అంటుంటే అతని బాధగా చూసింది. నా గురించి ఏం బాధపడకు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అతని మంచితనానికి కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతుంటే అతని బుగ్గల మీద చేయి పెట్టి బొటన వేలితో తుడుస్తూ నువ్విలా ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను, ప్లీజ్ ఏడవకో అన్నాడు. అతను అంత ప్రేమ చూపిస్తుంటే ఆమె మనసు ఉక్కిరిబిక్కిరైంది. ఇక లక్ష్మి పిలుస్తుంటే ఇద్దరు కిందకెళ్లారు. లంచ్ పూర్తి చేసుకొని రాత్రి వరకు ఇద్దరు వెయిట్ చేశారు. కానీ ఆ రోజు శోభనానికి ముహూర్తం పెట్టడంతో ఆమెను రెడీ చేసి పాల గ్లాస్ చేతికిచ్చి సిద్ధార్థ్ రూమ్కి పంపించింది లక్ష్మి. ఇక రూమ్కి వచ్చిన అవని బాల్కనీలో అటువైపు తిరిగి కనిపించాడు సిద్ధార్థ్. పాల గ్లాస్ పక్కన పెట్టి దగ్గరికి వెళ్ళింది. తల తిప్పి చూశాడు ఆమెని. క్షణం చూసి తల తిప్పేసుకున్నాడు. ఎందుకో మనసంతా దిగులుగా ఉంది అతనికి. ఏటో చూస్తూ ఇక వెళ్దామా అన్నాడు. మాట్లాడలేదు అవని. ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి బయటకు వచ్చి ఇద్దరు కార్లో కూర్చొని ఆమె చెప్పిన అడ్రస్ వైపు తిప్పాడు. ఇక అతని ఫ్లాట్ రావడంతో కారాపి లోపలికెళ్లారు. ఇంటికి తాళం వేసి కనిపించింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవని అలా జరుగుతుందని. ఏంటి తాళం వేశారు? అతని ఇల్లు ఇదేనా?
ఇదే అంటూ తలూపింది. ఇంకా ఎవరైనా తెలుసా? నా ఫ్రెండ్ ఉంది. తనకి కాల్ చేసి కనుక్కోనా? అనగానే వెంటనే తన ఫ్రెండ్‌కి కాల్ చేసింది. ఇక అటువైపు ఉన్న తన ఫ్రెండ్ ఏం చెప్పిందో ఏమో, చేతిలో ఉన్న మొబైల్ చెయ్యి జారి కింద పడిపోయింది. ఆమె ప్రవర్తనకి షాక్ అయి ఏమైంది? అంటూ భుజాలు పట్టి కదిపాడు. ఏడుస్తూ కుప్పకూలిపోయింది. చెప్పు అవని, ఏమైంది అని గాబరాగా అడుగుతుంటే, కార్తీక్ నన్ను మోసం చేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడంట అని ఏడుస్తూ చెబుతుంటే చాలా బాధనిపించింది. అతనికి బాధపడకు అని చాలా ఓదార్చాడు కానీ ఆమె కన్నీటి ప్రవాహం ఆగలేదు. ఇక ఎంతసేపు ఏడుస్తుందో ఏడవని అని ఆమె గుండెల్లో ఉన్న బాధ మొత్తం పోయే వరకు ఆమెను కదపలేదు. ఇక అలా గంటసేపు ఏడ్చిన అవని కళ్ళు తుడుచుకొని, ఇలాంటి వాడి కోసమా నేను ఇంతలా బాధపడింది, ఇంతలా ఏడ్చింది, మిమ్మల్ని కూడా చాలా బాధపెట్టాను. ఐ యామ్ రియల్లీ సారీ అండి, నన్ను క్షమించండి అంటూ అతని కాళ్ళు పట్టుకుంది అవని. అయ్యో అవని, ఏంటిది అంటూ ఆమె భుజాలు పట్టి పైకి లేపాడు. నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటూ చేతులు జోడిస్తుంటే ఆమె చేతులు పట్టుకొని అతని గుండెలకి హత్తుకొని తల నిమురుతూ, నువ్విలా వీక్ అవ్వకూడదు అని, మనం లైఫ్లో ఎన్ని ఎదురు దెబ్బలు తింటే అంత స్ట్రాంగ్ అవుతాం. నువ్వు చాలా అమాయకురాలివి, అందుకే అతను నిన్ను మోసం చేశాడు. అందుకే నీ బ్రెయిన్ స్ట్రాంగ్గా అవ్వాలి. అలా అవ్వాలి అంటే వాడిని మర్చిపోయి నీ లైఫ్ని హ్యాపీగా బ్రతకడం నేర్చుకోవాలి. మరి నాతో నడవడం నీకిష్టమేనా? లేక మీ ఇంటికి వెళ్ళిపోతావా అని అడిగాడు. అతన్ని చూసి, ఎందుకండి ఎలా అడుగుతున్నారు? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారు? అంటే కార్తీక్ని ప్రేమించాను అని అతనితో వెళ్ళిపోతాను అనుకున్నారా? లేదండి, కార్తీక్ని కలిసి నేను నిన్ను కావాలని మోసం చేయలేదు, నాకిష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారు అని చెప్పాలని ఇంత దూరం వచ్చాను. కానీ మిమ్మల్ని వదిలేసి కార్తీక్‌తో వెళ్ళిపోవడానికి కాదు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారుగా, మీరు ఫస్ట్ టైం నాతో మాట్లాడినప్పుడే నా మనసుని గెలుచుకున్నారు. ఇక కార్తీక్ అంటారా? ఎప్పుడైతే మీరు కట్టిన తాళి నా మెడలో పడిందో అప్పుడే మీరు నా భర్త అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను. కష్టమైనా, నష్టమైనా నీతోనే నా జీవితం, నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. అలాంటిది ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని ఎలా అనుకున్నారు? లేదండి, అస్సలు వదిలి వెళ్ళను. మీరు ఎవరో తెలియనప్పుడే మీతో జీవితం పంచుకోవాలనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఎలా వదిలి వెళ్ళిపోతాననుకుంటున్నారు? అంటుంటే ఆమె మాటలకి నవ్వుతూ అవనిని హత్తుకున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన పెళ్లి బంధానికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు నాతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న నీ సంస్కారానికి నా జోహార్లు అంటుంటే నవ్వింది. ఈ పీడకలని నేను ఇక్కడే మర్చిపోతున్నాను. మీ మనసులో నుండి కూడా తీసిపడేయండి. ఇక ఇంటికి వెళ్దామా అనింది. సరే అని నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టి రోడ్ల వెంబడి కాసేపు టైంపాస్ చేసి ఇంటికి బయలుదేరారు. అని నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పగానే గబుక్కున లేచి కూర్చొని, అయ్యో అప్పుడే రెడీ అయిపోయారా? నన్నెందుకు లేపలేదు? పర్వాలేదు, నువ్వు పడుకో. లేదు, ఇది అత్తవారిలో, ఇలా పడుకోవడం పద్ధతి కాదు అంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక కాల్ వస్తే మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు సిద్ధార్థ్. ఇక అతను కాల్ మాట్లాడి రూమ్లోకి రాగానే చీర కట్టుకుంటూ కనిపించింది అవని. టక్కున అటువైపు తిరిగాడు. సారీ అండి, మీరు వెళ్ళిపోయారేమో అనుకున్నాను అని అటాచ్డ్ రూమ్లోకి పరిగెత్తింది. చీర కుచ్చిళ్ళని గట్టిగా పట్టుకొని పరిగెడుతున్న అవనిని నవ్వుతూ చూసి బయటకెళ్ళిపోయాడు. ఇక అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం డైనింగ్ చైర్లో కూర్చుంటే అప్పుడే కిందకి దిగుతూ కనిపించింది అవని. ఎందుకో మొదటిసారి సిద్ధార్థ్ని చూడాలంటే చాలా సిగ్గొస్తోంది ఆమెకి. తల కిందకి దించి వచ్చి అతని పక్కన కూర్చుంది. నవ్వుతూ చూస్తున్నాడు ఆమెని, ఆమె సిగ్గుని. మేడ్ అందరికీ వడ్డించడంతో ఎవరికి వారే తింటుంటే అవని కూడా ఇడ్లీని తుంచి నోట్లో పెట్టుకుంటుండగా ఆమె చెయ్యి తీసుకొని టక్కున అతని నోట్లో పెట్టుకున్నాడు. సిద్ధార్థ్ సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. సిద్ధు అతని చేతిలో ఉన్న ఇడ్లీ పీస్ని తెరిచిన నోట్లో పెట్టేసి ఏం తెలియనట్లు ఉండిపోయాడు. సడన్గా తగిలిన షాక్లకి పొలమారింది. ఆమె తల మీద తడుతూ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు. ఇంకా వాటర్ తాగి కాస్త కుదట పడింది. అక్కడి నుండి తప్పించుకోవాలని ఫాస్ట్గా తినేసి ఆమె రూమ్లోకి పరిగెత్తింది. ఆమె బిహేవియర్కి నవ్వుకున్నాడు. మామ్, నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్.
వెళ్తున్న భర్తని పైనుండి చూసి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నిసార్లు సిగ్గుపడిందో ఆమెకే తెలీదు. అతని రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. మొదటిసారి అతను ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు కలవరపడుతుంటే రోజు త్వరగానే వచ్చే సిద్ధార్థ్ ఆ రోజు మాత్రం రాత్రి 10 అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. మొబైల్ చేతిలోకి తీసుకొని అతనికి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నా అవని అన్నాడు. త్వరగా రండి, నాకు టెన్షన్గా ఉంది. ఓకే అంటూ కాల్ కట్ చేశాడు. ఇక ఆమె కాల్ మాట్లాడి పెట్టేసిన కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు సిద్ధు. ఇక డోర్ సౌండ్ వినిపించగానే ఉలిక్కిపడి చూసింది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అతన్ని చూడాలంటే ఎలాగో అనిపిస్తుంటే అటువైపు తిరిగి ఈరోజేంటి ఇంత లేటుగా వచ్చారో అని అడిగింది. ఏ ఎదురు చూసావా అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ చేతులు నలుపుకుంటూ నిలబడింది. ఆమె ముందుకు వచ్చి ఓయ్, ఏంటలా కంగారు పడుతున్నావు? ఈరోజు నీ బిహేవియర్లో చాలా తేడా కనిపిస్తోంది. ఏమైంది నీకు అని అడుగుతుంటే ఏం కాలేదు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, వడ్డిస్తాను అని అక్క నుండి వెళ్ళిపోయింది. ఆమె సిగ్గుని చూస్తుంటే నవ్వొస్తోంది అతనికి. ఇక ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుంటుండగా ఏవండి అన్న పిలుపుకి ఇటువైపు తిరిగాడు. అతని బేర్ బాడీ ఆమె కంటికి కనిపించగానే అయ్యో సారీ అండి అని ఇబ్బందిగా అటువైపు తిరిగి త్వరగా రండి అని కిందకి వెళ్ళిపోయింది. అవని ప్రవర్తనలో తేడా గమనిస్తున్న సిద్ధార్థ్ నవ్వుకుంటూ కిందకెళ్ళిపోయాడు. అందరూ పడుకున్నారు. ఒక సిద్ధార్థ్ అవని తప్ప. అతనికి వడ్డించి తను వడ్డించుకుంది. ఇంత లేట్ అవుతుంటే తినకుండా నా కోసం వెయిట్ చేస్తున్నావా అని కాస్త కోపంగానే అడిగాడు. మీరు తినకుండా నేను ఎలా తింటాను అనింది. ఏ తినకూడదా? రాజ్యాంగంలో రాసి ఉందా అన్నాడు. మాట్లాడలేదు అవని. ఇక తినేసి అతని రూమ్కి వెళ్ళిపోతే గ్లాస్లో గోరువెచ్చని పాలు తీసుకుని వెనకాలే రూమ్కెళ్ళింది. అలా పాల గ్లాస్తో నడుస్తూ లోపలికి వస్తున్న అవన్నీ చూసి అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి. శోభనపు పెళ్లికూతుర్లా కనిపించింది. ఇక పాలు అతని చేతిలో పెట్టి నాకు నిద్రస్తోంది, పడుకుంటాను అని చెప్పి వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది. అంటే ఇంకా తను సంసార జీవితానికి రెడీగా లేదా అనుకున్నాడు మనసులో. కానీ ఆమెకు దూరంగా ఉండడం అతనికి చాలా కష్టంగా ఉంది. పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి అతను కూడా పడుకున్నాడు. ఆమె కాస్త దూరంలో అవని మరీ అంత ఎడ్జికి పడుకుంటే కింద పడిపోతావు, నిన్ను నేనేం చేయను కానీ సరిగ్గా పడుకో అన్నాడు. అతని మాటకి కాస్త వెనక్కి తిరిగి పడుకుంది. ఇక లైట్స్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు కానీ అస్సలు నిద్ర రావట్లేదు. పక్కన అంత వంపు తిరిగిన నడుము అతని కళ్ళని కట్టిపడేస్తుంటే ఎలా నిద్రొస్తుంది? అతని చేతులు ఆమె నడుముని తాకాలని మారం చేస్తుంటే ఏదైతే అది జరుగుతుందని ఆమె నడుము మీద చేయి వేశాడు. ఒక్కసారిగా ఆమె ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించింది. ఆమె బాడీలో చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ నవ్వుకుంటున్నాడు. ఆమె నుండి ఎలాంటి అబ్జెక్షన్ రాకపోవడంతో ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కసారిగా గుండెలు అదిరాయి ఆమెకి. ఆమె గుండె సడి అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె బాడీలో వచ్చే చేంజెస్కి నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కానీ అంత దగ్గరగా ఉన్న అతని స్థితిని చూస్తూ ఊరుకోవడం చాలా కష్టంగా ఉంది. అస్సలు నిద్ర రాను అంటూ మొరాయిస్తుంటే పిచ్చి పిచ్చిగా అవుతోంది అతనికి. ఇక ఆమెను మరింత అతనికి అదుముకుంటూ ఆమె వీపుపై ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇక అతని వల్ల అవక అవని అంటూ మెల్లగా పిలిచాడు. హా అనింది కంగారుగా. ఆమెను అతని వైపుకు తిప్పుకొని నీతో మాట్లాడాలి అన్నాడు. లేచి కూర్చుంది. అతను ఆమె పక్కన కూర్చుంటూ నేనొకటి అడుగుతాను, ఓపెన్గా సమాధానం చెబుతావా? అడుగుతుంటే అడగండి అన్నట్లు చూసింది. నాతో లైఫ్ పంచుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టే కదా మీతో ఉంటున్నాను. అలా కాదు అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నా శరీరాన్ని పంచుకోవడం నీకు ఇష్టమేనా? మన సంసార జీవితాన్ని మొదలు పెడదామా అని ఓపెన్గా అడగగానే ఆమెకు తెలియకుండానే గుండెల్లో అలజడి మొదలై ఆమె ఫేస్ని అతనికి చూపించాలంటేనే టెన్షన్గా అనిపిస్తుంటే తల తిప్పేసుకుంది. ఇలా ఎన్ని రోజులు భయపడతావు? నేనంటే నీకు ఇష్టమా లేక భయమా అని అడిగాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి. అతని వెచ్చటి శ్వాస సున్నితమైన ప్లేస్లో తగిలి ఒళ్ళు పరవశానికి గురవుతుంటే మీరంటే నాకు ఇష్టమే, కానీ కాస్త టెన్షన్గా అనిపిస్తోంది అని బెదురుగా చెప్పింది. నవ్వుతూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని ఏ ఆడపిల్లకైనా మొదటి రాత్రి అంటే టెన్షన్ సహజం. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనిద్దరం ఒక్కటయ్యాము అని మన ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు కానీ
మనం ఇలా వేరువేరుగా పడుకుంటున్నామని తెలిస్తే చాలా బాధపడతారు. మళ్ళీ నీ కడుపులో కాయ కాయట్లేదు అని నిన్ను సతాయిస్తారు. అదంతా అవసరమంటావా? అసలే వయసులో ఉన్నాను. నాకిష్టమైన నా భార్య పక్కన పెట్టుకొని కామ్‌గా పడుకోవడం నా వల్ల అవ్వట్లేదే. ప్లీజ్ నా కోసం ఆ టెన్షన్ తగ్గించుకొని అంటుంటే అతని చేతిని చుట్టేసింది. ఆమెకు లోపల భయంగా ఉన్నా అతను అలా వే అంటుంటే చాలా నచ్చేసింది. ఆమె అలా చుట్టగానే నవ్వుతూ ఆమెను వెనక నుండి హత్తుకొని థాంక్యూ అన్నాడు. మెడ మీద ముద్దు పెడుతూ. అతని స్పర్శకి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమెను బెడ్ మీదకి చేర్చుతూ నిజంగా నేనంటే ఇష్టమే కదా? బలవంతంగా నాతో ఉండట్లేదు కదా? అని అడుగుతుంటే కళ్ళు తెరిచి కోపంగా చూసింది. ఆమె కోపం అతనికి నవ్వొస్తుంటే థాంక్యూ అంటూ ఆమెను హత్తుకున్నాడు. హార్ట్ బీట్ పెరిగిపోయింది ఆమెకి. ఆమె పెదాలని అందుకొని స్మూత్‌గా పెదవుల్లోని మకరందాన్ని జుర్రుకుంటుంటే ఏదో లోకంలోకి తీసుకెళ్తున్నట్లు అనిపించింది ఆ ముద్దు. ఇక మైకం కమ్మేసిన అతని ముద్దుకి అతని కుదుళ్ళు బిగించింది. ఇక అతని పెదాలతో ఆమె అణువణువును రుచి చూస్తూ ఆమెలోని కోరికలని పెంచేశాడు. అతని వీపుని గట్టిగా చుట్టేసింది. ఇక ఆ ఇద్దరి కలయికకి గ్రీన్ సిగ్నల్ పడినట్లు అతని మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే ఇద్దరి ఒంటి మీద వలువలు దూరమైంది తెలియలేదు. ఆమె ఎత్తుపల్లాలని కొలుస్తుంటే నోటి వెంట నిట్టూర్పులు. ఆమె చేసే సౌండ్స్కి అతని పెదవులపై నవ్వురాగా అన్ని రోజుల విరహాన్ని ఆ కలయికలో ఫిల్ఫిల్ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రంతా స్వర్గపు అంచుల వరకు వెళ్లారు ఇద్దరు. ఇద్దరి దాంపత్య జీవితానికి శ్రీకారం చుట్టారు. అవని సిద్ధార్థ జీవితం చాలా కలర్ఫుల్గా మారిపోయింది.